అందరికీ నమస్తే. సాదా బైనామాల ఇష్యూ ఒక అడుగు ముందుకు ఒక 10 అడుగులు వెనుకకు అన్నట్టు నడుస్తుంది. వీళ్ళు ధరణిని రద్దు చేసినాం, భూభారతి తీసుకొచ్చినాం, ఇక అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అయిపోతాయి, ఇక గొడవలు ఉండవు, కబ్జాలు ఉండవు, ఈ సాదా బైనామాలు మొత్తం రెగ్యులరైజ్ చేయబోతున్నామని వీళ్ళు ఎలక్షన్స్లో హామీ ఇచ్చిండ్రు. అంతకుముందు గవర్నమెంట్ కూడా హామీ ఇచ్చింది. తర్వాత కోర్టు 2020లో కోర్టులో కేసు అయి నిలిచిపోయింది. తర్వాత మొన్ననే కోర్టు ఓపెన్ క్లియర్గా చెప్పేసింది చేసుకోమని. బట్ ఏంది వీళ్ళకున్న అడ్డంకులు ఏంది? సాదా బైనామాలు అంటే ఎప్పుడో జమానాలో పేపర్ల మీద రాసుకొని పొలాలు పంట పొలాలు మార్చుకున్నారు, పంట పొలాలు అమ్ముకున్నారు, దాన్ని రిజిస్ట్రేషన్ చేయలేదు. ఈ అప్పటి నుంచి ఇప్పటికీ ఒక 2-3 తరాలు జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు ఆ వైట్ పేపర్ మీద ఉన్నదాన్ని ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు అప్రూవల్ చేసి వాళ్ళకు ఆ పట్టా ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ చేయాలి వాళ్ళకి ఆ భూమిని, ఎవరైతే ఆ సాదా బైనామాలో ఉన్న వివరాల ప్రకారం. కానీ ఇప్పటికే 4 లక్షల అప్లికేషన్లు రిజెక్ట్లో ఉన్నాయి. లాస్ట్ గవర్నమెంట్లోనే 4 లక్షల అప్లికేషన్లు కలెక్టర్ రిజెక్ట్ చేసి ఉన్నాయి. అసలు ఏంటి వీళ్ళకున్న ఇష్యూ ఏంది, గ్రౌండ్ ఏంది, సాదా బైనామాలు ఎప్పుడు క్లియర్ అవుతాయి, ఈ విషయం మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు ఈ సమస్య ప్రతి ఊరిలో ఉంది కాబట్టి ప్రతి ఊరికి వీడియో చేర్చండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ గొంతుగా నేను మాట్లాడుతున్నా. ఇక సబ్జెక్ట్ చేస్తే సాదా బైనామాలు అనేది ఒక పెద్ద ఇష్యూ. తెల్ల కాగితాల మీద చేసుకున్న భూ కొనుగోలు ఒప్పందాలని సాదా బైనామాలు అంటాం మనం. ఆ సాదా బైనామాలు క్రమబద్ధీకరించాలి గవర్నమెంట్. ఆ జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం కింద మీద పడుతుందంట, జిల్లా స్థాయిలో. ఎందుకంటే జిల్లా రెవెన్యూ అధికారులంతా దాని మీద వర్కౌట్ చేస్తున్నారు కానీ ఎక్కడ ముందుకు పడతలేదు. న్యాయ వివాదాలు చాలా ఉన్నాయి. లేకపోతే ఇప్పుడు ఏంది గ్రౌండ్లో ఏంది సిచ్యువేషన్ అంటే, ఎవరో అమ్మిండ్రు, ఎవరో ఒక అతను వేరే అతనికి అమ్మిండు, తెల్ల పేపర్ రాసి పలానా సర్వే నెంబర్లో ఒక 2 ఎకరాలు పలానా వరకు అమ్మిండు. అమ్మినాకి ఏమైంది, ఆ తర్వాత ఆయన ఇంకా వేరే వాళ్ళకి అమ్మిండు, మళ్ళీ అదే సాదా బైనామా, అదే ఆయన ఇంకోరికి అమ్మిండు, ఆయనకే రిజిస్ట్రేషన్ లేదు కానీ ఆయన మళ్ళీ ఇంకొక వైట్ పేపర్ రాసి ఇంకోరికి అమ్మిండు, మళ్ళీ ఇంకో ఆయనకు అమ్మిండు. ఇట్లా 3-4 చేతులు మరినాయి. ఇట్లాంటివి దాదాపు 50% అబోవ్ ఉన్నాయని చెప్తున్నారు. సాదా బైనామాల మీద రకరకాల మార్చుకుంటూ పోయింది. ఇప్పుడు ఒరిజినల్గా అమ్మిన ఆయన పట్ట, ఒరిజినల్ అమ్మిన ఆయన ఈయనకు సాదా బైనామా ఇచ్చిండు. మరి ఈ సాదా బైనామాలంతా వ్యాలిడా కాదా అనేది అధికార యంత్రాంగానికి అర్థమైతలేదు. ప్లస్ ఇప్పుడు ఏమైంది, ఆయన అమ్మిండు, ఈయన కొన్నాడు, ఆయన వైట్ పేపర్ మీద రాసి ఇచ్చిండు. తర్వాత వాళ్ళ వారసులు వచ్చిన తర్వాత వాళ్ళ వారసులు వచ్చి కబ్జాలకు వచ్చేసిండ్రు. వాళ్ళు ఏంది అని అంటే, అసలు సాదా బైనామాలు లేవు, అసలు మా తాత రాసి చేయలేదు, మాకు సంబంధం లేదు, ఇది మాది అని చెప్పి వాళ్ళు వచ్చేసిండ్రు లైన్లకి. మా దగ్గర ఆ పేపర్లు ఉన్నాయి, ఈ పేపర్లు ఉన్నాయని. చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. ఈ తెల్ల పేపర్లు ఇది రాపించుకున్న వాళ్ళేమో కొంతమంది ఒరిజినల్ ఉన్నారు, కొంతమంది చేతులు మారిన ఉన్నారు. వాళ్ళేమో గవర్నమెంట్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందా అని, ఎప్పుడు ఏం చేస్తారని ఎదురు చూస్తున్నారు. అసలు సాదా బైనామాలను క్రమబద్ధీకరిస్తే రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాలకు పైన భూ యజమానులకు పట్టాలు వస్తాయంట. తర్వాత ఈ హక్కులు కల్పించేందుకు అనుసరించాల్సిన విధానాలపైన యంత్రాంగానికి స్పష్టత లేదు. గవర్నమెంట్ మరి ఎందుకు ఆయన స్పష్టత లేనిది, ఈ భూభారతి ఎందుకు, ధరణి ఎందుకు, లేకపోతే ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని భూభారతి తీసుకొచ్చిన భూభారతిలో స్పష్టం లేకపోతే ఎట్లా? భూపరిపాలన కమిషనర్ CCLJ ఉంది కదా, కార్యాలయం నుంచి దరఖాస్తును ఆన్లైన్లో క్షేత్రస్థాయికి పంపినరు. వాటిని ఆమోదించే లేదా తిరస్కరించే ఆప్షన్స్ ఉన్నాయి. అర్జీలను ఆమోదిస్తే ఆ తర్వాత సాగుదారులకు యాజమాన్య హక్కులు కలిగిన వారికి ఆన్లైన్ ద్వారా నోటీసులు పంపాలా, సాధారణ పద్ధతిలో అందించాలా, నోటీసు విధానం ఎలా అయితే బాగుంటుందని ఉన్నతాధికారులకు ఇప్పటిదాకా గైడెన్స్ లేదు గవర్నమెంట్. మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏమో మొత్తం అయిపోయింది, ఇక భూభారతి ఇచ్చేసినాం, పరిష్కారం అయిపోయింది అంటున్నారు. చూస్తే ఇన్ని ఉన్నాయి. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే దానికి కారణం కూడా చెప్పాలి. తెలియజేయకపోతే రైతుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలి, ఏం సమాధానం చెప్పాలి. కారణాలు సరిగా పేర్కొనకపోతే న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారంట. తర్వాత ROR 1971 చట్టంలో 11-12 సెక్షన్లకు అనుసరించి సాదా బైనామా దరఖాస్తుదారునికి భూ యజమానికి నోటీసులు జారీ చేయడంతో పాటు దరఖాస్తుదారుడికి భూ యజమానికి, ఇప్పుడు నేను ఎవరికో వైట్ పేపర్ మీద భూమి అమ్మేసిన, ఇప్పుడు నోటీస్ ఏం చేయాలి, నాకు ఇవ్వాలి భూ యజమానిగా, ప్లస్ ఆయనకి ఇవ్వాలి. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నాడో ఆయన రెగ్యులేషన్ పెట్టుకున్నాడు కదా, ఇట్లా జారీ చేయాలి. నోటీసులు జారీ చేయడంతో పాటు వాంగ్మూలం నమోదు చేసేవాళ్ళు ఆ చట్టం ప్రకారం. క్షేత్రస్థాయి విచారణ అనంతరం మళ్ళీ గ్రౌండ్కి పోయి చూసి నోటిఫికేషన్ జారీ చేసి 13B ప్రొసీడింగ్స్ ద్వారా పట్టాలు ఇచ్చేవాళ్ళు. 2025 ROR చట్టం ప్రకారం సాదా బైనామాల క్రమబద్ధీకరణ అవకాశం కల్పించినా అందుకు ఏ విధానాన్ని అమలు చేయాలనో దాని మీద స్పష్టత లేదు. అంటే వీళ్ళు భూభారత్ తీసుకొచ్చారు కొత్తగా 2025. ఈ భూభారత్లో
అది క్లారిటీ లేదు. 1971 ఆర్ఓఆర్ చట్టంలో ఉంది. కానీ ఇప్పుడు ఎట్లా చేయాలో క్లారిటీ లేదు. సాదా బైనామాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉచితంగా చేపట్టాలా, ఫీజు వసూలు చేయాలా? ఫీజు వసూలు చేస్తే ఆర్ఓఆర్ 1971 ప్రకారం దరఖాస్తు నాటి రుసుము తీసుకోవాలన్నా, ఆర్ఓఆర్ 2025 ప్రకారం డబ్బులు తీసుకోవాలనే విషయంపై కూడా స్పష్టత లేదు. ఇవేమీ క్లారిటీ లేదు. ఎందుకు క్లారిటీ లేదు నేను లాస్ట్కి చెప్తా. ఇంకా గతంలో 2021 అక్టోబర్లో సీసీఎల్ఏ నుంచి జిల్లా కలెక్టర్ లాగిన్ వచ్చిన దరఖాస్తును పెద్ద ఎత్తున తిరస్కరించారు. దాదాపు 4,04,000 దరఖాస్తులు పంపితే దానిలో సగానికి సగం తిరస్కరించారంట, రిజెక్ట్ అని. మహబూబాబాద్ జిల్లాలో 20,000 దరఖాస్తులు, నల్గొండలో 14,000, జయశంకర్ భూపాలపల్లి జిల్లా 13,000, నిజామాబాద్ 9,500, వనపర్తి 3,400, సంగారెడ్డిలో 2,700, రాజన్న జిల్లాలో ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా రిజెక్ట్ చేసింది కలెక్టర్. మరి ఎందుకు రిజెక్ట్ చేసిండ్రు? మరి వాటికి సమస్య పరిష్కారం దొరుకుతుందా? అసలు ఈ గందరగోళానికి కారణం ఏంటి అంటే భూభారతి అనేది ఇక్కడ కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ చేతిలోనే పెట్టిండ్రు. సేమ్ ధరణి ప్రైవేట్ ఏజెన్సీకి ఎట్లా పెడతారు, రైతుల వివరాలు మొత్తం ప్రైవేట్ ఏజెన్సీకి ఎట్లా పోతాయి అని అన్నారు కదా, వీళ్ళు భూభారతిని ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చిండ్రు. అసలు దాని మెయింటెనెన్స్ మొత్తం ప్రైవేట్ ఏజెన్సీ చేతిలో ఉంది. అసలు దాన్ని తయారు చేసిన వాళ్ళకు దీని మీద ఎంత అవగాహన ఉందో తెలియదు. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిగతా వాళ్ళు అవగాహన సదస్సులను పెట్టిండ్రు. దాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులను పిలిచి అవగాహన సదస్సులు కల్పించిండ్రు. ప్రైవేట్ వ్యక్తులతోన రైతులకు అవగాహన సదస్సులు పెట్టించారు. దాని అర్థం ఏంది? అసలు మీ గవర్నమెంట్ ఏంది, మీ గవర్నమెంట్ వ్యవస్థ ఏంది, గవర్నమెంట్ వ్యవస్థల్లో దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు లేరా? వ్యవస్థలం కాదని చెప్పి మీరు కూడా ఎప్పటిలాగానే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఈ సాదా బైనామాల ఇష్యూలా అసలు క్లారిటీ లేకుండా, దాని ఏ విషయం లేకుండా ఏం చేద్దామని. ఒకవేళ సాదా బైనామాలు కనుక గుడ్డిగా ఈ గవర్నమెంట్ కనుక ఆమోదిస్తే తలకాయలు దిగిపడతాయంట. ఊర్లలో అన్ని గొడవలు అవుతాయని చెప్తున్నారు కొంతమంది రైతులు. చాలా పెద్ద గొడవలు అవుతాయి. అసలు దీన్ని ప్రభుత్వానికి దమ్ము ఉంటే దీన్ని కదిలియమని చూద్దాం. సాదా బైనామాల గురించి ముచ్చట చెప్పడం కాదు, దీన్ని పనిచేయమని చూద్దాం, ఏమవుతుందో తెలుస్తుంది ఊర్లలో అని కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియదు. ప్రభుత్వం భయపడే సాగదీసే ప్రయత్నాలు చేస్తుందా, నిజంగానే సాదా బైనామాలను రెగ్యులరైజ్ చేసే ఆలోచన చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందా? చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.